ఆదికాండం 9వ అధ్యాయం. దేవుడు కృప గలవానిగా మానవ జాతిలో రెండోసారి మరలా ఎలా ఆరంభించాడు? 3 ప్రధానమైన జవాబులు. నెంబర్ 1, మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆస్వాదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. 1, ఆస్వాదిస్తూ ఆజ్ఞ కూడా జారీ చేస్తూ ఆరంభించాడు. ఆయన ఆరంభించినప్పుడల్లా మొదట ఆదాము వాళ్ళను కూడా ఆస్వాదించే ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆస్వాదిస్తూ వారిని ఆరంభించాడు. దేవుడు విత్తనం ఇచ్చేది నాటడానికి కానీ దాచడానికి కాదు. భాగ్యంతో పాటు బాధ్యత ఇచ్చే దేవుడు. ప్రతి ప్రళయం తర్వాత ప్రశాంతతను ఆయన అనుగ్రహిస్తాడు. నెంబర్ 2, రెండోది 13-15 వచనాలు. మేఘంలో నా ధనస్సు నుంచి తిని, అది నాకును మీకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. అది నాకును మీకును సమస్త జీవరాశులకు నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను కనుక సమస్త శరీరం నాశనం చేయడు, అలాగే ప్రవాహంగా నీళ్లు రావు. నెంబర్ 2, కృప నిబంధనను స్థిరపరుస్తూ ధనస్సును గుర్తుగా ఉంచాడు. ధనస్సు శిక్ష తరువాత ఆయన కృప గుర్తించేసేది. అందుకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం వచనం 10లో జ్ఞాపం చేస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, 9-10 వచనం. నోవహు కాలంలో జలప్రళయం గురించి నేను చేసినట్లు చేయదును, పర్వతంలో తొలగిపోయిన మెట్లు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు ఆయన. ధనస్సు చూచినప్పుడల్లా ఆశ్చర్యం కాదు, ఆరాధన మన హృదయంలో నుంచి రావాలి. నెంబర్ 3, మూడోది వచనం 20-21 వచనాలు. నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోటను వేసి పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా. నెంబర్ 3, అవిధేయతను హెచ్చరిస్తూ క్రమశిక్షణ కోరాడు. 7 సార్లు పడిన 8 సార్లు లేవాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎన్నిసార్లు పడాము అనేది కాదు, తిరిగి లేచాము అనేది సంఖ్య చాలా ప్రాముఖ్యం. పెద్దవారి పతనం మనకు గర్వం కాదు, దీనులం కావాలి, దీనత్వం నేర్చుకోవాలి. పునరుద్ధరించడం అంటే ఆయన కృపను పొందడమే కాదు, దాని ద్వారా బాధ్యత కలిగి జీవించడం. ప్రభు అలాగూ నడిపించును గాక.